ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే, తల్లి, నువ్వు నా దగ్గర ప్రార్థనలు పెట్టినవన్నీ ఇవ్వడానికి వచ్చాను. రా తల్లి, వచ్చి త్వరగా అందుకో. ఇది కేవలం నీకోసమే అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి వార్తను తీసుకొచ్చారో మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఒక్కటి గుర్తుపెట్టుకో. నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే ఎదుటి వారికి పొగరుగానే కనిపిస్తారు. కానీ అది పొగరు కాదమ్మా, ఆత్మగౌరవం. అందుకే నిన్ను ఎప్పుడూ కూడా నిజాయితీగానే ఉండమంటున్నాను. ఎవరు ఎన్ని అన్నా సరే నువ్వు మాత్రం నిజాయితీగా మంచిగానే ఉండు తల్లి. నీతో ఎవరైతే కలిసి ఉండాలి అని అనుకుంటారో వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే నీ నుంచి వదిలి వెళ్ళిపోవాలి, దూరం అయిపోవాలి అని అనుకున్న వాళ్ళు ఏదో ఒక సాగు కోసం వెతుకుతూనే ఉంటారు. నిలువున నిన్ను బాధపెట్టి నిన్ను దూరం చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. అర్థమైంది కదా బిడ్డ? పిరికి మాటలుగా ఎప్పుడూ మాట్లాడకు, అసలు వినక కూడా. అవి నీ లక్ష్యానికి ఆటంకాలు అవుతాయి. కాబట్టి ఎదుటి వాళ్ళకి పిరికితనము నూరు పోస్తే నువ్వు కూడా పిరికి వాళ్ళవే కదా అవుతావు. ఎప్పుడు ఎవ్వరికీ కూడా పిరికితనం అనేది అస్సలు చూపించకు. ధైర్యంగా ఉండు, భయాన్ని విడిచిపెట్టు. ఒకవేళ నీకు భయంగా ఉందా, అంతా నీ భయాన్ని మొత్తం మూట కట్టి నీ లోపల దాచిపెట్టుకో. గుర్తుపెట్టుకోమ్మా, ఎప్పటికైనా ఎవరైనా సరే ఒక వ్యక్తిని చెడు ఆకర్షించినంత త్వరగా మంచి అనేది ఆకర్షించలేదు. నిజమే కదా? ఎందుకంటే బిడ్డ, చెడు అనేది సుఖాలతో మొదలై కష్టాలు పాలు చేస్తుంది. మనిషి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నీకు కష్టం వచ్చింది అంటే అతి త్వరలోనే సంతోషం అనేది నీకు దగ్గరవబోతుంది అని అర్థం చేసుకో. చెడు అనేది చాలా త్వరగా ఆకర్షించేస్తుందమ్మా. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు. ఎవరు నీపై చెడు ప్రయోగాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళని కాస్త గమనించి జాగ్రత్త పడు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని మసులుకోవాలి బిడ్డ. కొందరు మనుషులు విపరీతంగా కష్టాలు వచ్చినప్పుడు లక్ష్యాన్ని అక్కడితో ఆపేస్తారు. మరికొందరు ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా సరే లక్ష్యాన్ని చేరుకునే తీరతారు. అది తల్లి అసలు సిసలైన విజయం అంటే. నువ్వు కూడా అలా ఉండాలనేదే నీ తండ్రి ఆశ కూడా. మాట ఇవ్వు తల్లి, నువ్వు కూడా ఎప్పుడూ అలానే ఉంటాను అని. ఎన్ని కష్టాలు సమస్యలు, ఎంతమంది మనుషులు ఏమి ఎదురొచ్చినా, ఎన్ని అడ్డంకులు ఆటంకాలు వచ్చినా సరే నేను ఎదుర్కొంటాను బాబా, లక్ష్యాన్ని చేరుకుంటాను బాబా, మీ బిడ్డగా నిరూపించుకుంటాను అని నాకు ఒక్కసారి మాట ఇవ్వు తల్లి. నువ్వు నాకిచ్చే ఒక్క మాట సరిపోతుంది. మిగతాదంతా నేను జరిపిచ్చేస్తాను కదా. చేతిలో చిల్లి గవ్వలేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులనైనా, నువ్వు కట్టుకున్న భార్య అయినా భర్త అయినా సరే నిన్ను అస్సలు లెక్క చేయడం లేదు కదా. అసలు నిజం చెప్పాలంటే బిడ్డ, డబ్బు లేకపోతే నువ్వు ఎవ్వరికి అవసరం లేదు అన్నట్లుగా ఉంటున్నారు. అసలు ఇప్పుడున్న సమాజం ఇలానే ఉంది. అలా అని డబ్బు సంపాదించడం ముఖ్యమే, కానీ అడ్డదారిలో వెళ్ళి డబ్బు సంపాదించడం అనేది అస్సలు అస్సలు మంచిది కాదు. కాబట్టి అలా ఎప్పుడూ చేయకుండా మంచి దారిలో నడువు. ఎందుకంటే మంచి దారిలో వచ్చే ఒక్క రూపాయైనా సరే నీకు జీవితాంతం తోడుగా ఉంటుంది. అలా చెడు దారిలో వచ్చే 10 లక్షలు, కోటి రూపాయలైనా సరే మొత్తం ఊడ్చుకుపోతాయి. అమాంతం నిన్ను మింగేస్తాయని కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి. నిజమే కదా? గుర్తుంచుకోమ్మా, నువ్వు సాధించాలి అనుకుంటే మట్టిని కూడా మేలిమి బంగారం చేయగలవు. అలా కాకుండా పట్టి పట్టనట్లుగా ఉన్నావు అంటే బంగారాన్ని కూడా మట్టిగా కదా అయిపోతుంది. కాబట్టి మట్టినైనా సరే కష్టపడి ప్రయత్నించు. ఆ మట్టి మంచిగా చేస్తేనే కదా అది ఒక అందమైన కుండలా, గాజు బొమ్మలా తయారవుతూ ఉంటాయి. అలా కాకుండా మట్టిని మట్టిలానే వదిలేస్తే అది నేల మీదే ఉండిపోతుంది. మట్టితో చేసిన ప్రతిదీ కూడా, కష్టపడి చేసిన ఏదైనా సరే చాలా విలువగా ఉంటుంది. అర్థమైంది కదా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను? బరువులు నువ్వు మోయాలి అంటే భుజాలు బలంగా ఉండాలనుకోవద్దమ్మా. మనసులోని బాధని నువ్వు మోయాలి అంటే నీ గుండె అనేది చాలా బలంగా ఉండాలి. కాబట్టి ముందు నువ్వు స్ట్రాంగ్గా ఉండు. తరువాత నీకు ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా సరే అవి అన్నీ నీకు చాలా సులువుగా, తేలికగా అనిపిస్తాయి. అర్థమైంది కదా బిడ్డ? డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ. నిజమే కదా తల్లి? నీళ్లు లేని బావిలో చెత్త వేస్తారు, కానీ డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. ఎంత విచిత్రమో కదా. ఇప్పుడు అందరూ అలానే కదా జీవిస్తున్నారు. అలాంటి మనుషుల మధ్యే నువ్వు ఉన్నావని గుర్తుంచుకో. అందుకే జాగ్రత్తగా ఉండాలమ్మా.
జీవితంలో ఏం జరిగినా సరే అది కర్మానుసారమే జరుగుతుంది. కాబట్టి నీ కర్మకి ఇంకొకరిని నిందించడం నీ అవివేకమే కదా అవుతుంది. అలా ఎప్పుడు కూడా నీ కర్మకి ఇతరుల్ని నిందించడం ఎప్పుడు కూడా చేయకమ్మా. నీ కర్మకి, నీ కష్టాలకి నువ్వే కారణమని తెలుసుకో. ఇతరులు అస్సలు కారణం కాదు. ఎదుటివారు ఎలా ఉన్నారో అలానే ఉండాలి అని ఎప్పుడు అనుకోవద్దు. నీకంటూ ఒక విలువ ఉంది కదా, నీకంటూ ఒక జీవితం ఉంది కదా, వాటిల్ని తెలుసుకొని సంతోషంగా జీవించు. అలా కాకుండా నేను వాళ్ళలా ఉంటాను, వీళ్ళలా ఉంటాను అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. అలా ఎప్పుడు ఉండకు. ఉండాలని అస్సలు అనుకోవద్దు. అర్థమైంది కదా బిడ్డా? నీ సాయి చెప్పినవన్నీ నీకు అర్థమవుతున్నాయి కదా? అతి త్వరలోనే నీ ప్రార్థనలన్నీ నెరవేరే కాలం వచ్చేసింది. ఇక నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉండు. నీ బాబా చెప్తున్నారు కదా! ఇక నీకు ఎలాంటి దిగులు, భయము, బాధ అస్సలు అవసరం లేదు. సంతోషంగా ఉండు తల్లి అని బాబాగారైతే చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.